వచ్చి అవినీతి డబ్బులు పాపిష్టి డబ్బులు మీకు ఇస్తే మీరు అది తీసుకుంటారా, ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి తప్పుడు పని చేస్తే మీరు కూడా పాపానికి చుట్టుకుంటారు. పాపం మిమ్మల్ని కూడా వదిలిపెడుతుంది, మిమ్మల్ని వెంటాడుతుంది. చేయమని గట్టిగా చెప్పండి. నా భయం అంతా ఆయన గెలవడానికి కాదు. ఇవన్నీ చూసినాక ఎప్పుడో రాసి పెట్టండి. ఎన్నికలు ఓన్లీ జరపాలి కాబట్టి ఎన్నికలు వస్తాయి. కానీ నా ఆలోచన మెజారిటీ తగ్గితే మాత్రం మీరు రామానాయుడికి అన్యాయం చేసినట్టే, సేవ చేసేవాడికి నష్టం చేసినట్టే. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాలకొల్లే ఒక కుటుంబంగా చేసుకుని ప్రాణం కూడా లెక్క చేయకుండా కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు మీకోసం పనిచేసిన వ్యక్తిని మీరు మర్చిపోవద్దని మరొక్కసారి కోరుతున్నా. త్రాగునీటి కోసం ఇప్పుడే ఇండ్లు చెప్పాను, బ్యాంకు భారం లేకుండా చేస్తానని చెప్పాను. విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లికి అన్ని గ్రామాలకి సురక్షిత మంచినీళ్ళు ఇస్తాం. 5 సంవత్సరాలుగా కేంద్రం మంచినీళ్లకు డబ్బులు ఇచ్చిన తీసుకోకుండా చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. కేంద్రం డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించుకోండి. 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసి డయాలిసిస్ సెంటర్ పెట్టి తప్పకుండా వారి సేవకు గుర్తింపుగా ముందుకు పోతాం. రైతులకు పుంత రోడ్లు, కాలువ రోడ్లు, గ్రావెల్ వేసి బీటీ వేసి ఏమేం చేయాలి అన్ని చేస్తాం. సర్పంచులందరికీ ఓటు హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చేసిన పనులకు కూడా మీకు డబ్బులు రాలేదు. నేను వస్తానే మీ డబ్బులు ఇప్పిస్తా. మళ్ళా మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసుకునే బాధ్యత మీకే ఇస్తా, డబ్బులు ఇస్తా. సర్పంచులు మీ హక్కులు కాపాడుకోండి. మీరు ఏ పార్టీలో లేరు, మీరు స్వతంత్రంగా ఉన్నారు. అందరూ కలిసి రండి. గ్రామీణ స్వాతంత్రం కోసం, గ్రామ స్వరాజ్యం కోసం సర్పంచులు కూడా ముందుకు రావాలి. ఈరోజు మనందరం నిమిత్త మాత్రులం, కానీ వ్యవస్థలు శాశ్వతం. వ్యవస్థలు మనల్ని కాపాడితే ఆ వ్యవస్థలే మనల్ని కాపాడతాయి. అందుకే అందరు సర్పంచులు చెప్తున్నా, మళ్ళీ నిధులిస్తా, విధులిస్తా, బాధ్యత ఇస్తా. మీ ఆధ్వర్యంలోనే మీ గ్రామంలో ఏం చేయాలో చేయడం కోసమే ముందుకు వస్తా. మీరు కూడా రేపు ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువల కోసం, గ్రామ స్వరాజ్యం కోసం ముందుకు రండి. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి మీ బాధ్యత కూడా మీరు నెరవేర్చమని సర్పంచులు కోరుతున్నా. ఇంకో పక్క దమయపర్తి డ్రైన్ ప్రక్షాళన చేస్తాం, డంపింగ్ యార్డ్ ని పార్క్ గా తీర్చిదిద్దాం. సెంటు ముంపు పట్టాకు పనికిరాని నక్కల తిప్ప, గాజు గొప్పలో పెద్ద దగా మోసం చేశారు. టౌన్ కు పక్కనే ఎక్కడ వీలైతే అక్కడ అవసరమైతే 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి మీకు ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత మాది. బొందాడ వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, గౌడ శెట్టివర్జుల భవనం, ముస్లిం షాదీఖానా వంటి నిలిపేశారు. ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు నా బాధ్యత నేను చేశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ బాధ్యత ప్రారంభమైంది. 39 రోజులే ఉంది. మీ ఇళ్లలో చర్చ జరగాలి, రచ్చబండ మీద చర్చ జరగాలి, టీ కొట్లో చర్చ జరగాలి, బస్సుల్లో చర్చ జరగాలి. యువత ముందుకు రా, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి.
చేతిలో గ్లాసు కూడా పెట్టుకోండి, సైకిల్ మీద పూలు కూడా పెట్టండి, కమలం పెట్టండి. ఇంకా మీరు స్పీడ్ పెంచండి. అన్స్టాపబుల్, అభివృద్ధిలో కూడా అన్స్టాపబుల్. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మనస్ఫూర్తిగా చేస్తే ఈ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందంటే ఐటీ చదివించాలని ఆలోచించా 25 ఏళ్లకు మునుపు. అవునా కాదా అని అడుగుతున్నా. ఆ రోజు నేను ఐటీ చదివించాలని కాలేజీలు పెట్టి మన పిల్లల్ని బాగా చదివించమంటే వీళ్ళు హైదరాబాద్కు వచ్చారు, కంపెనీలు తీసుకొచ్చా, 30 కాలేజీలు 300 కాలేజీలు చేశా. ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ అంటే గుర్తొచ్చేది తెలుగు పిల్లలు, తెలుగు జాతి. అది తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి ఆయుధం. ఇప్పుడు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఆయన మాట్లాడేది ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. అంటే ఎవరికి ఇంగ్లీష్ తెలీదా మనకు? అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, మనందరికీ నేర్చుకున్నాం. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఇంగ్లీషులో మాట్లాడేది మన పిల్లలే మాట్లాడతారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడు ఉపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచం మొత్తం రాణిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే నాయుడని నర్సాపూర్లో ఒక అతను ఉన్నాడు, ఐటీ చదువుకొని అమెరికాకి పోయాడు. రాజకీయాల కోసం వచ్చాడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా. ఒక సంవత్సరంలో 20 సార్లు పోయి 20 సార్లు వచ్చాడు అమెరికా నుంచి. అంటే భీమవరం నర్సాపూర్కి అయితే ఎట్లా పోతా ఉంటామో అట్లా పోగలుగుతున్నారంటే మన వాళ్ళు. ఆ చొరవ ఇచ్చింది నేనే. అవునా కాదా మీరు ఆలోచించుకోండి. నేను ఏ విధంగా పిల్లల్ని బాగు చేయాలనో బాగు చేశాను. 5 ఏళ్ళు అయింది. ఒక డిఎస్ఏ పెట్టావా, ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చావా, ఒక ఇండస్ట్రీ తెచ్చావా, ఒక పిల్లవాడికి ఉద్యోగం ఇచ్చావా? మా తమ్ముడికి గుండు 0. అంటే మాటలు మాట్లాడతాడు, విమర్శలు చేస్తారు. అందుకే నేను అప్పుడప్పుడు అడుగుతాను, జాబు రావాలంటే మళ్ళీ అది ఎన్డీఏ పైన నా పైన ఉండే అభిమానం మీ అందరికీ. గంజాయి రావాలంటే జగన్ ఉండాల, గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి. మీకు ఒకటి హామీ ఇస్తున్నా, 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం ఉండదు, గంజాయి ఉండదు, డ్రగ్స్ ఉండవు. చేయలేవా నువ్వు? అది నాకు అతనికి డిఫరెన్స్. ఒక నాయకుడు అనుకుంటే, సంకల్పం ఉంటే సాధ్యం. నిస్వార్థంగా పనిచేస్తే ఏదైనా సాధ్యం. అదే స్వార్థంతో పనిచేసి గంజాయిలు డబ్బులు కొట్టేయాలి, డ్రగ్స్ లో డబ్బులు కొట్టాలి. జే బ్రాండ్ నేను అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు ఈడ కూడా మందు బాబులు కొంతమంది ఉంటారు, ఉన్నారా? ఇక్కడ కూడా నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, అవునా కాదా? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200, అవునా కాదా? 200 రూపాయలు. కొంతమంది 300 కూడా అంటున్నారు, కానీ నాకు తెలియదు మీ ఊర్లో. రాత్రి లేట్ అయితే 300 చేస్తారంటున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఒక టీ స్టాల్కు పోతే చాయ్ వాలా మీ దగ్గర డబ్బులు తీసుకోడు. నాకు టైం లేదు, నువ్వు స్వాప్ చేయి, ఆన్లైన్ లో బటన్ నొక్కమంటాడు. అంటాడా లేదా? బ్రాండీ షాపులో ఆ విధానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. లేదు అంటే కారణం ఏంటి? ఈ పాపిష్టి డబ్బులు